సార్ ఇప్పుడు మన వెంకటేశ్వరరావు గారు అనే మాటలు బాగానే ఉన్నాయి. నేను దాన్ని కాదనటం లేదు, కానీ కొన్ని కొన్ని వ్యవహారాలు మటుకు కొన్ని కొన్ని పదాలు మాటలు కొన్ని తక్కువ ఉన్నాయి. 1 నుంచి 100 వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్తేనే వింటారు, మిగతా వాళ్ళు ఎవరు చెప్పినా జనసేనలో వినే పరిస్థితి లేదని చెప్పేసి ఆయన కరాఖండికి చెప్పడం జరుగుతుంది. నాదెండ్ల మనోహర్ గారు ఈ ఒక్క సంవత్సరంలో 10 సార్లు ఇస్తుంటారు విశాఖపట్నం ఉత్తరాంధ్ర పర్యటన. అటు శ్రీకాకుళం గాని, లేదంటే విశాఖపట్నం గాని, విజయనగరం జిల్లా గాని రావడం జరిగింది. కార్యకర్తల సమావేశం పెట్టడం జరిగింది. దిశ నిర్దేశాలు ప్రతి ఒక్కటి కూడా పవన్ కళ్యాణ్ గారే చెప్పడం లేదు. మాకు నాదెండ్ల మనోహర్ గారు చెప్తున్నారు, ఆయన చెప్పిన అడుగుదారులు మేము నడుస్తున్నాం లీడర్స్ అందరం కూడా. అలాగే మా హరిప్రసాద్ గారు వస్తారు. హరిప్రసాద్ గారు వచ్చినప్పుడు ఇదిగోండి బాబు, ఇలాంటి రకంగా ఉండాలి, మన ఇది మన పార్టీ విధానం, మన స్టాండ్ ఇది అని చెప్పేసి కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే నాగబాబు గారు దగ్గరికి ఇప్పుడు 5 సార్లు వచ్చారు ఈ సంవత్సర కాలంలో. ఆయన వచ్చారు. వస్తే కార్యకర్తలు అందరూ కూడా సింగులర్ గారు ఏమంటారంటే, పవన్ కళ్యాణ్ గారు వస్తే వీళ్ళందరూ వస్తారు తప్ప, లేదంటే అసలు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదంటారు. ఏ జిల్లాకి వెళ్ళినా కనీసం 400 నుంచి 500 మంది లీడర్లే కావచ్చు, క్రియాశీలంగా ఉన్న వాళ్ళు ఆయన వస్తున్నారని తెలిస్తే ఆటోమేటిక్ వచ్చేస్తారు అక్కడికి. ఇలా చాలా సార్లు ఇంటరాక్షన్ జరగడం జరిగింది. వాళ్ళ సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ఒకసారి మా మీద ఏదైనా మేము తెలిసిన పొరపాటు జరిగింటే మమ్మల్ని మందలించడం కూడా జరుగుతుంది. అంత మాత్రం పవన్ కళ్యాణ్ గారు చెప్తేనే వీళ్ళందరూ వింటారని అది చాలా తప్పు. ఒకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 15 సంవత్సరాలు అగ్రిమెంట్ రాసేసి ఒప్పందం కుదుర్చుకున్నారు. అంటే మీరు వెంకటేశ్వర గారు ఉన్నారు అగ్రిమెంట్ లాయర్ కాబట్టి రెడీ చేసి ఉండొచ్చాము. ఆయన అంటుంది ఏంటి, ఎందుకు అంటున్నారు 15 సంవత్సరాలు అనేది చదువుకున్న వాళ్ళుగా పెద్దలుగా మీరు అందరూ ఆలోచన చేయాలా. ఏ రాష్ట్రానికైనా సుస్థిరమైన ప్రభుత్వం గవర్నమెంట్ స్టేబుల్ గా ఉంటే రాష్ట్రం అభివృద్ధి పదంలోకి వెళ్తుంది. దానికి ఉదాహరణ మన పక్కనే ఉన్న ఒడిశా, లేదంటే గుజరాత్, అక్కడ డెవలప్మెంట్ వ్యవహారాలన్నీ చూడండి. దాన్ని ఉద్దేశించి నాకు పదవీ కాంక్షల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యము అని ఆయన పదే చెప్పడం జరుగుతుంది తప్ప, ఒక అగ్రిమెంట్ రాసుకొని నాకేంటి నీకేంటి అని రాసేసి 15 ఏళ్ళు రాసి ఇచ్చేశారు అన్నట్టు చెప్తున్నారు వెంకటేష్ గారు. అది చాలా పొరపాటు. అది ఎందుకంటే ఏ బాధ్యత జరిగినా ఎవరైనా కూడా ఒక గవర్నమెంట్ స్టేబుల్ గా ఉండడం వల్ల వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కానీ ఏదైనా కానీ రాత్రి ఏది అయిపోయిందండి. ఒక పోలవరం ఎన్ని సంవత్సరాల నుంచి కడుతున్నారండి? లాస్ట్ 5 సంవత్సరాలు ఈ గవర్నమెంట్ మారిపోవడం వల్ల కట్టిన మట్టి తీకుండా దాన్ని నాశనం చేసి పక్కన పెట్టారు. అదే మన అమరావతి ఏమైందని కట్టిన బిల్డింగ్లు అన్ని కూడా పూర్తిగా గాలి వదిలేశారు. ఏదైతే అవసరాలు ఉన్నాయో అక్కడ నుండి జగన్మోహన్ రెడ్డి సీఎం గా కూర్చొని అసెంబ్లీ సమావేశాలు కానీ, ఎడ్యుకేషన్స్ కానీ, నిర్ణయాలు కానీ అమరావతి కూర్చొనే చేశారే. మరి అలాంటప్పుడు అమరావతి పనులు ఎందుకు పక్కన పెట్టారు? పూర్తిగా అమరావతి వద్దని చెప్పేసి విశాఖపట్నం తీసుకెళ్లిపోతుందని చెప్పాడు. అంటే ఒక గవర్నమెంట్ అది అనుభవం గల ఒక చంద్రబాబు నాయుడు గారు ఉంటే అనుభవం చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా ఉంది. ఆయన తీసుకునే నిర్ణయాలు బాగుంటాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నమ్మారు. నాకు ఇంకా అనుభవం కావాల్సిన అవసరం ఉంది, నేను ఈ రోజు అయితే రేపు ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆయన పదవుల కోసం ఆశపడుతూ చెప్తున్న మాట అది. అంతే తప్ప ఈ మధ్య అగ్రిమెంట్ లో ఇవి ఏమి లేవు. అక్కడ కేవలం రాష్ట్రం బాగుండాలి, యువత బాగుండాలి, రైతు బాగుండాలి, రాబోయే తరాలు మంచి రాష్ట్రాన్ని అందిద్దామని అనుకునేటప్పుడు అందులో భాగంగా తీసుకున్న నిర్ణయమే ఈ 15 సంవత్సరాలు కలిసి ఉంటాను అన్న. కానీ మొన్న ఎలక్షన్ లో కలవడం కానీ, జైలు దగ్గరికి వెళ్ళి నేరుగా మద్దతు పలకడం కానీ, టిక్కెట్ల మాత్రం కావాలని ఆ రోజు జైలు దగ్గరికి వెళ్ళినప్పుడు అడిగితే మనం ఎక్కువ వచ్చేదేమో. కానీ అలాంటి ఏమి ఆయనకి ఆశ లేదు. వారు అవసరాన్ని చూసి సందర్భాన్ని బట్టి నెగోషియేషన్ చేసే మనిషి కాదు. ఏ ఒక్కటి కూడా అడగడు ఆయన. అంతే తప్ప అలాంటివి ఏమి లేదు. ఇంకోటి ఏంటంటే మేము మంత్రులు వస్తారన్న వైసీపీ నుండి ఎక్కుతున్నారా లేకపోతే ఇంకో మాజీ మంత్రులు మేము అనలేదు. వస్తారు, వాళ్ళ పేర్లు ఇప్పుడు డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. అది వచ్చేటప్పుడు తప్పనిసరిగా మన వెంకటేష్ గారు కానీ, లేదంటే మన రమేష్ అన్న కానీ వీళ్ళందరూ చూస్తారు. ఇంకా రమేష్ అన్న చెప్పే మాటలు ఇంకోటి నాకు ఏంటంటే విడ్డారు. పాపం జనసేన అంటే చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు ఆయన రమేష్ అన్న గారు. పార్టీలకు వచ్చి ఉండాలి, ఏం చేయాలి, పార్టీ బలోపేతం అవ్వాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నాయకులు ఎలా కలవాలి, ఎప్పుడు కలుస్తారు, అసలు రేపు వచ్చిన వాళ్ళు అసలు అన్ని కూడా మంచిదే. నాయకుడు ఆయనకున్న షెడ్యూల్ గానీ, ఆయనకున్న పనులు బట్టి గానీ ఎంతమందిని కలవగలుగుతారో ఆ సమయంలో అంతమందిని కలుస్తారు. అంతే కదా, ఎవరైనా అంతే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎమ్మెల్యేలనే కలవలేదని బహిరంగంగా చాలా మంది ప్రభుత్వం పోయిన తర్వాత చెప్పారు. మేము ఎన్నిసార్లు వెళ్ళినా ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు వాళ్ళే ఉండేవాళ్ళు, మమ్మల్ని కలవనే లేదని. ఎమ్మెల్యేలకే లేదు ఆ పరిస్థితి.
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అండి. బ్రహ్మనాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అండి, ఉప ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఉంటున్నాడు? ఆయన వన్ బై వన్ మాట్లాడదురు సార్, వన్ బై వన్ కూల్ గా. రమేష్ గారు నెక్స్ట్ మీ దగ్గరకు వస్తాను, దయచేసి ఓపిక పట్టండి. మీరు కంక్లూజన్ ఇవ్వండి సురేష్ గారు. ఇప్పుడు అలా కాదు సార్, ఇప్పుడు వీళ్ళు ఎవరు ఏం చేయాలి అన్ని చెప్పేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్ లోకి వెళ్ళాలని చాలా ఉంటదండి. పెద్ద వెంకటేశ్వర గారు చెప్పారు, నిజంగా అర్థం చేసినందుకు ఆయన థ్యాంక్స్ చెప్పాలి.